పరకాల మండలం నడికూడ మండలాల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఇలా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే రైతు శ్రేయస్సు కోరుకున్న ప్రభుత్వం అయితే మీరు నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారం కేసీఆర్ తోటి మాట్లాడిపించాలి. ఇలా కాంట్రాక్ట్ బిల్లుల మీద ఉన్న సోయి ధర్మారెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా కూడా నీ లెక్క ప్రవర్తిస్తలేడు. రాజ్యాంగాన్ని అవమానపరిచిళ్ళు, ఇక్కడ దళితులను అవమానపరుస్తున్నారు, బహుజనులను అవమానపరుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రైతులను కూడా అడుగుతున్నా మోసం చేస్తూ అవమానపరుస్తున్నావు. నీ కాంట్రాక్ట్ బిల్లులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, నీ బిల్లుల మంజూరు కోసం ఇలా మంత్రుల దగ్గరికి కేసీఆర్ దగ్గరికి నువ్వు తిరుగుతున్నావు తప్పితే కానీ ఈ నియోజకవర్గంలో మంత్రులు కూడా వచ్చిళ్ళు, రైతులను సంప్రదించిళ్ళు. నష్టపరిహారం ఎంత జరిగిందనేది రైతులతో పాటు ఇలా అధికారులతో పాటు మంత్రులతో పాటు ధర్మారెడ్డి తిరిగిండు. మరి ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో నష్టపోయిన రైతుల నష్టపరిహారం నువ్వు ఎందుకు అడుగుతలేవు అని నేను అడుగుతున్నా. రైతు శ్రేయస్సు కోరుకునేవాడనేది ఈ నియోజకవర్గం ప్రజలు నమ్ముతారు. మీరు చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి. ఇలా ఈ రెండు మండలాలలో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతినిధులను అడుగడుగున అవమానపరుస్తున్నావు. నిజంగా ఆ ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కాలంటే ఆ ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళ గౌరవం దక్కాలంటే సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలో ఎవరెవరు నిరుపేదలు ఉన్నాడు, అది దళిత బంధు కావచ్చు, ఇంకే బంధు అయినా కూడా సంక్షేమ పథకాలు ఎవరైనా కూడా ఇలా ప్రజాప్రతినిధుల ఆలోచనల మేర కాకుండా కేవలం సొంత నిర్ణయాలతోటి ధర్మారెడ్డి ముందుకెళ్తున్నాడు. ఇలా సొంత మనుషులు, ఇలా కార్యకర్తలు కాకుండా కేవలం సొంత మనుషులు, ఇలా తెలంగాణ ఉద్యమంలో తిరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా కూడా ఇలా ధర్మారెడ్డితోటి ఎంతమంది వెంట ఉన్నారో ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే కారణాలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తా అని హామీ ఇచ్చి వాళ్ళకు మాయ మాటలు చెప్పి ముగ్గురు మంత్రులను తీసుకొచ్చి పర్యటన చేసినట్టు కానీ వారికి భరోసా కల్పించలేదు ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పటికైనా కూడా నష్టపరిహారం చెల్లిస్తే నీకు రైతులతోటి ఈ నియోజకవర్గ ప్రజలతోటి ప్రశంసలు, లేకపోతే ఈ రైతులతోటి రాబోయే రోజులలో నీకు తగిన బుద్ధి చెప్పే విధంగా మా ప్రయాణం ముందుకు సాగుతుందని నేను హెచ్చరికలు జారీ చేస్తున్నాను. తిరుపతి యాదవ్, కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్, పరకాల నియోజకవర్గం.